మాజీ ఎంపీ మార్గాని భరత్రం ప్రచార రథాన్ని వైసీపీ కార్యకర్త భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడే తగలబెట్టేశాడని ఈస్ట్ జోన్ డీఎస్పీ కిషోర్ కుమార్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజమహేంద్రవరం వియల్పురానికి చెందిన దంగేటి శివాజీ కొన్నేళ్ల నుంచి వైసీపీ కార్యకర్తే కాకుండా మార్గాని నాగేశ్వరరావుకు ముఖ్య అనుచరుడు. భరత్ కార్యాలయం ఉన్న మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భరత్ ఓడిపోవడంతో ఆవేదన చెందాడు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి టీడీపీ వాళ్లపైకి నెపం నెట్టేయాలని, భరత్పై ప్రజల్లో సానుభూతి వచ్చే విధంగా చేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత నెల 28న శివ మరికొంతమంది కలిసి రాత్రి 10 గంటల వరకు మార్గాని ఎస్టేట్స్లోని రచ్చబండ వద్ద మద్యం తాగారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. రాత్రి 10:30 ప్రాంతంలో తన బైక్ నుంచి శివ ఒక ప్లాస్టిక్ కవర్లోకి పెట్రోల్ తీశాడు. ఒక దుకాణంలో దోమల చక్రం అగ్గిపెట్టె కొన్నాడు. దోమల చక్రం చిన్న ముక్క విరిపి దానికి 4 అగ్గిపుల్లలు వెలిగే కోసను ప్లాస్టిక్ తాడుతో కట్టాడు. వీటిని తీసుకొని ప్రచార రథం వద్దకు వెళ్ళాడు. ఎదుటివైపు టైరుపై పెట్రోల్ ఉన్న కవర్ని ఉంచి దానిపై అగ్గిపుల్లలు కట్టిన భాగం పెట్టాడు. మరోవైపు దోమల చక్రం ముక్కను వెలిగించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక నిమిషంలో చేసేశాడు. దోమల చక్రం వెలుగుతూ వచ్చి అగ్గిపుల్లలు మండి ఆపై పెట్రోల్ కవర్కి నిప్పు అంటుకొని పెట్రోల్తో మంటలు చెలరేగాయి. ఇవన్నీ టైరుపై ఉండడంతో మరింత వేగంగా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రచార రథం దగ్ధమైందని డీఎస్పీ వివరించారు. శివాజీకి అతని స్నేహితుడు బాలు ఫోన్ చేసి భరత్ ఆఫీస్ వద్దకు పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించాడని అన్నారు. అయితే ఏమీ తెలియనట్లు విషయం ఆరా తీస్తానని చెప్పి మార్గాని నాగేశ్వరరావుకు శివాజీ ఫోన్ చేశాడన్నారు. ఏమైందో తెలుసుకుంటానని చెప్పిన నాగేశ్వరరావు 5 నిమిషాల తర్వాత శివాజీకి ఫోన్ చేసి ఎవరో ప్రచార రథానికి నిప్పు పెట్టి కాల్చేశారని చెప్పారని డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 245/2024 ఐపీఎస్ సెక్షన్ 435 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. నిందితుడు వియల్పురం 11వ వార్డు శ్యామలాంబ స్కూల్ ప్రక్కన నివసిస్తున్నట్టు, అతనికి తాడితోట ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ జగదీశ్వరి ఇండస్ట్రీస్ అల్యూమినియం కంపెనీ ఉన్నట్టుగా తెలిపారు. అతడిపై చాలా ఏళ్ల క్రితం ఓ కేసు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నామని అన్నారు. కేసును 3 రోజుల్లో ఛేదించిన బొమ్మూరు సిఐ ఎండి ఉమర్, ఎస్ఐ బి శ్రీను, ఆర్ అంకారావు, కె జగన్మోహన్ రావు కొవ్వూరు టౌన్, హెచ్సీలు పి వెంకటేశ్వరరావు బొమ్మూరు, కె సురేష్ బాబు అనపట్టి, కానిస్టేబుల్ కె సురేష్ బాబు బొమ్మూరు, కె తిరుమల యాదవ్ బిక్కవోలు బృందాన్ని ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్తే అండి. మనకి 28 నైట్ 11 అప్పుడు మార్గాని భారత్ ఎస్టేట్స్లో ప్రచార రథం తగలబడింది అనే ఇన్సిడెంట్ మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే ఒక 4 టీమ్స్ ఫామ్ చేశాము. ఈ ఇన్సిడెంట్ ఎవరు చేశారు అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 టీమ్స్ కూడా ఎవరు చేశారని ఐడెంటిఫై చేసిన క్రమంలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పేరు దంగేటి శివాజీ. ఇతనుకి ఇండస్ట్రియల్ జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం కంపెనీ ఉంది. ప్రొపరేటర్ అతనికి ఈ తాడితోటలో ఉంది. ఈ శివాజీ అనే అతను ఒక 6 months నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్య అనుచరుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైము మార్గాని ఎస్టేట్లో స్పెండ్ చేసేవారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో ఈ శివాజీ అనే అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో, అదేవిధంగా టీడీపీ శ్రేణులకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి. ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు.
అదేవిధంగా ఆ షాప్ పక్కన ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ మస్కిటో రిపెల్లెంట్స్కి ఒక 4 మ్యాచ్ స్టిక్స్ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోలు, ఈ మస్కిటో రిపెల్లెంట్తో ఉన్న మ్యాచ్ స్టిక్స్ రెండూ కూడా తీసుకొని ఒక 10:30 సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయినింగ్ ప్రచార రథం ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పెట్రోలు అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఆ మస్కిటో రిపెల్లెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత, కొన్ని మినిట్స్ తర్వాత ఈ స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి రిపెల్లెంట్ ఉన్న అగ్గి అనేది ఈ మ్యాచ్ స్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోలు బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచార రథం అనేది కాలిపోవడం జరిగింది.